మీరు రోడ్డు మీద ఉండిపోయింది, చెప్పు చూస్తే సగం తెగిపోయి ఉంది. నేను ఈమె నా ప్లేస్లో చూడలేకపోయినా. కాకపోతే ఒకటి మ్యారేజ్ చేసుకుందామని ఈమె అంటుంది, నన్ను తీసుకెళ్తావా లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి నేను ట్యాంక్ బండ్లో దుంకేస్తా అంటుంది. అది ఇట్లయితే కాదు అని చెప్పి నేనేం చేసిన, మా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచిగా తినిపించిన, మంచిగా కూర్చున్నాం. ఇద్దరం అన్న వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడైతే ఏజ్ లేదు, నువ్వేం తక్కువ డెసిషన్ తీసుకున్నా నన్ను పట్టుకుంటారు ఫస్ట్ అని చెప్పి కొంచెం ఓపికతోని ఒక 1 year వరకు వెయిట్ చేయించిన. దాని తర్వాత టైం వచ్చేసింది అని చెప్పి ఇక ఉంటుంది కదా, సందర్భం ఉంటుంది కదా, అట్లా ఇద్దరం ఒక డెసిషన్ తీసుకొని మ్యారేజ్ చేసేసుకున్నాం. అయితే మ్యారేజ్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి 3 months అవుతుంది. 3 monthsలో ఏమన్నా గొడవ అయిందా మా ఇద్దరి మధ్యలో? గొడవ అయినా కూడా ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటాం. అంటే ఏ విషయంలో గొడవ అవుతుంటుంది? అయితే నా వల్లనే. నేనైతే ఎప్పుడు గొడవడా ఈమెతో, అస్సలు నేను గొడవడా. ఎందుకంటే ఈమె అందరినీ వదిలేసుకొని నా దగ్గరకు వచ్చింది. ఈమెతో ఇప్పుడు నేను గొడవపడ్డా అనుకో, ఈమెకి ఇక్కడ ఎవరు లేరు, ఈమె ఎవరు చెప్పుకోలేదు. అట్లా అని చెప్పి నేనే ఈమెకు ఓదార్సా. గొడవ పడ్డా కూడా ఈమె ఒకవేళ గొడవ పడుతుంది నాతోనే, నేనే వెళ్ళి ఓదార్సా. పోనీ వద్దు, సరే సారీ అని చెప్పి నేనే 100 సార్లు సారీ చెప్తా. ఎందుకంటే నాకు ఈమె తప్ప నాకు ఎవరు లేరు, నా తప్ప ఈమెకు ఎవరు లేరు. సో అట్లా అని చెప్పి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉంటాం.